30 ఏళ్ళ పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? సీఎం అంటే ఎవరు సీఎం అయినా మనకేం రాదు బ్రో, మనకు తప్పదు. వాళ్ళు ఎవరు వచ్చినా మనకంటూ మనం కష్టం మనం చేసే పని మనకు తప్పదు, మనకేం మారదు అనమాట. పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయారు కదా బ్రో. ఈసారి గెలిచే అవకాశం, అసెంబ్లీకి పోయే అవకాశం ఉందంటారు ఆయన? ఏమో బ్రో, ఉండొచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అట్లనే వచ్చినాడు కదా, చూడలేము, మళ్ళీ అది కూడా చెప్పలేము మనం. తెలంగాణలో ప్రభుత్వం మారింది, ఈసారి ఆంధ్రాలో కూడా ప్రభుత్వం మారుతుంది అంటున్నారు కదా, ఎంత మాత్రం కరెక్ట్ బ్రో అది? అదంటే వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి ఉంటుంది బ్రో, మనము ఎట్లా అనేది ఏం కథ అనేది వాళ్ళు ఇచ్చే. హామీలు ఇవ్వడం వల్ల జనాలు సోమరులు అవుతున్నారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అది మాత్రం కరెక్టే బ్రో, ఫ్రీ బస్సులు అట్లా ఇట్లాంటివి ఇస్తే దానివల్ల సోమర్లు అవుతారు. అదంతా భారం వల్ల మనం వినే పడుతుంది కదా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఆయన అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు సిలిండర్లు ఫ్రీ ఇస్తా అన్నాడు. కరెక్ట్ అంటారా ఇలా ఉచితంగా బస్సులు అన్నీ ఫ్రీ ఇవ్వడం? బాగుండదు బ్రో, మంచిగా ఉండదు. ఫైనల్గా 2024 తెలుగుదేశం